Hello guys, welcome to the review of the Mega Blast Glimpse Vishwambara. సో విశ్వంబర టీజర్ ఇప్పుడు రిలీజ్ అయిందండి. ఫస్ట్ థింగ్ అందరూ మాట్లాడుకుంటుంది విఎఫ్ఎక్స్ గురించి. విఎఫ్ఎక్స్ చాలా 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 బాగున్నాయి. అంటే ఇంతకుముందు రిలీజ్ అయిన టీజర్తో పోలిస్తే ఈ విఎఫ్ఎక్స్ చాలా బాగున్నాయి. చాలా బెటర్గా చేశారు. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. ఎస్పెషలీ మన మెగాస్టార్ ఎంట్రీ అప్పుడు టీజర్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. ఇంకొకటి మెగాస్టార్ లుక్స్ చాలా బాగున్నాయండి. అంటే ఆ లేయరింగ్ చేసి అదేదో అడ్వెంచర్ బాయ్ లాగా అడ్వెంచరిస్ట్ లాగా ప్రాపర్గా ఉందనిపించింది నాకు. ఆయన అటైర్ కానీ కాస్ట్యూమ్స్ కానీ గెటప్ కానీ చాలా బాగుందని అనిపించింది. విఎఫ్ఎక్స్ బాగున్నాయి. ఓపెనింగ్ షాటే అది చాలా తక్కువ సేపు ఉన్నా కూడా ఆ పెద్ద స్కార్పియన్ చూపించడం ఆ విఎఫ్ఎక్స్ చాలా బాగుందండి. ఎన్నో విఎఫ్ఎక్స్ షాట్స్ ఆ 1.5 మినిట్లోనే చాలా విఎఫ్ఎక్స్ షాట్స్ చాలా బాగున్నాయి అని అనిపించింది. కొన్ని చెప్పుకోవాలంటే ఆ ఓపెనింగ్ స్కార్పియన్ షాట్, ఇంకొకటి అదేదో టైం ట్రావెల్ కాన్సెప్ట్ లాగా ఆ ఓం అనే దాంట్లోకి శంఖాలు వెళ్తుంటాయి కదా, అది ఎందుకో నాకు టైం ట్రావెల్ కాన్సెప్ట్ లాగా అనిపించింది. అంటే బింబిసారాలో కూడా మిర్రర్లో అలాంటి కాన్సెప్టే ఉంటుంది. అంటే ఒక టైం నుంచి ఇంకో టైంకి వెళ్ళడానికి ఆ మిర్రర్ని ఎట్లయితే వాడారో, ఇక్కడ కూడా నాకు ఆ ఓం అనే దాంట్లోకి అది ఆ శంఖాలు వెళ్ళడం అట్లనే అనిపించింది. ఆ ఇంకా చెప్పుకోవాలంటే మనం టీజర్ లో ఇది మెగా గ్లిమ్స్ కాబట్టి, మెగా బ్లాస్ట్ గ్లిమ్స్ కాబట్టి టీజర్ లో త్రిష గారిని చూడలేదు. బట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఇంకా చూస్తుంటే విజువల్స్ చూస్తుంటే దానికి ఒక పెద్ద స్టోరీ ఉందనిపిస్తుంది. ఎందుకో అంటే దాన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, టీజర్ లో ఉన్న డైలాగ్స్ ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, ఎక్కడో ఒక యుద్ధం స్టార్ట్ అయ్యి అది ఎండ్ అవ్వకుండా ఉంటుంది. ఆ ఎండ్ అయ్యి దాన్ని ఎండ్ చేయడానికి ఆ మన హీరో ఆ లోకానికి వెళ్తాడేమో, అక్కడ జరిగిన స్టోరీని కంక్లూడ్ చేయడానికి ఎర్త్ నుంచి ఆ లోకానికి వెళ్తాడేమో అని అనిపించింది. దాన్ని మరి వాళ్ళు ఎట్లా కాన్సెప్చువలైజ్ చేస్తారనేది మనం వెయిట్ చేయాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, టీజర్ చేయాల్సిన పని ఈ టీజర్ పర్ఫెక్ట్గా చేస్తుందండి. క్యూరియాసిటీ పెంచడము, ఇంట్రెస్ట్ని పెంచడము, ఒక పాజిటివ్ ఇంపాక్ట్ని ఫ్యాన్స్లో ఇవ్వడంలో వాళ్ళు సక్సీడ్ అయ్యారు. చాలా బాగుంది. ఆల్ ది బెస్ట్. సబ్స్క్రైబ్.